8 నెలల తర్వాత ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాసా అనౌన్స్ చేసింది. ఎందుకని ఇంత డిలే జరిగింది? జూన్ 5వ తారీఖు నాడు వెళ్ళారు. స్పేస్ రీచ్ అయ్యే లోపల నుంచి ప్రాబ్లం మొదలు. బయట నుంచి వచ్చేటువంటి సహకారం అనేది ఎలా ఉంది సార్? ఇదే మరి నాసా వాళ్ళు గొప్పతనం. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి అసలు? ఇప్పటికే చిన్న ఇబ్బందులు ఆమెకి పడుచూపుతున్నాయని. ఎంతసేపు వాళ్ళు గాలిలో వేలాడుతూ ఉంటారు, లేకుంటే అలా ఎగురుతూనే పోతున్నప్పుడు అసలే పని లేనిది కాళ్ళకి. అవును. కిందికి వచ్చిన తర్వాత ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ పంపించినప్పుడు వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎందుకు పనికి రాకున్నట్టు కాగలి కాదు కదండి. మీరు ఆమె చూసినట్టయితే ఫిజిక్ పర్ఫెక్ట్లీ ఫిట్ మనిషి. అంటే మామూలు స్త్రీలు 58 సంవత్సరాలు ఉండేటువంటి పద్ధతి కాదు. నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక ప్రయోగాలు చేయడమే కాదు, లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం అనేది కూడా వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళందరికీ తెలిసే వెళ్ళారు. కల్పనా చావ్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా? ఆల్మోస్ట్ వచ్చేసామని బయలుదేరినప్పుడు స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళ చుట్టాలకి మెసేజ్లు ఇచ్చుకున్నారు. కల్పనా చావ్లాకి ఎందుకని లింక్ పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చింది సార్? అంటే ఆమె. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సునీతా విలియమ్స్ భారతీయ మూలాలున్నటువంటి అమెరికన్ ఆస్ట్రోనాట్. 58 సంవత్సరాల సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనల కోసం వారం రోజుల పాటు ఉండడానికి అంతరిక్ష ట్రావెల్ చేశారు, స్పేస్ ట్రావెల్ చేశారు. వారం రోజులు అనుకున్నది కాస్త వారాలు గడిచిపోయాయి. చివరికి ఆల్మోస్ట్ 8 నెలల తర్వాత ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాసా అనౌన్స్ చేసింది. ఎందుకని ఇంత డిలే జరిగింది? అన్ని రోజుల పాటు అక్కడ ఉంటే శరీరంలో వచ్చేటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంతరిక్ష ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు ఎలా ఎదురవుతూ ఉంటాయి? ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ టాపిక్ గురించే ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అదే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి మనతో పాటుగా ఉన్నారు. బోల్డని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏం జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. హలో డాక్టర్, నమస్తే. నమస్తే సార్. సునీతా విలియమ్స్ అనగానే మనకు టక్కున కళ్ళ ముందు కనిపిస్తున్నారు. బోల్డ్ అన్ని పరిశోధనల కోసం స్పేస్ ట్రావెల్ చేశారు. చాలా సేఫ్గా వస్తారనుకున్నారు. 7 రోజులు అనుకున్నారు, తర్వాత వారాలు గడిచాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక ఫైనల్గా ఒక అనౌన్స్మెంట్, ఫిబ్రవరిలో వస్తారు అనేది. యాక్చువల్గా అసలు తను ఎందుకు వెళ్ళారు? ఎందుకని ఇన్ని రోజులు స్ట్రక్ అయిపోయారు? అంత ఈజీగా వెళ్ళగలిగిన వాళ్ళు ఎందుకని అంత ఈజీగా రాలేకపోతున్నారు? ఎందుకు సార్ ఇన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అసలు? ఇది ప్రతిరోజు ప్రతి వార్తల్లో కూడా, ప్రతి ఛానల్లో, సోషల్ మీడియాలో అసలు దీని గురించి మాట్లాడినంత వివరాలు ఇంకెక్కడ దేని గురించి మాట్లాడటం లేదు. గుండమ్మ కథ సినిమాలో ఒక మాట వచ్చింది, నాగేంద్రరావు గారు రాశారు. అంటే ఆ మనిషి తాలూకా కోరిక ఎలా ఉంటుంది అని. హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేశాను మనిషి. అప్పటికి 1961లో మొదటిసారి యూరి గగారిన్ రష్యన్ దేశస్థుడు అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పుడే సంవత్సరం తర్వాత ఈ పాట రాయడం జరిగింది, సినిమా వచ్చింది. ఆకాశంలో విహారం చేసింది, అయినా మనిషి మారలేదు, ఆయని కాంక్ష తీరలేదు. కాంక్ష అంటే కోరికలు. అంటే అది జరిగి దగ్గర 62 సంవత్సరాలు అయినా కూడా మనిషికి ఇంకా రాజసికులకు వెళ్ళాలి. దానిలో ఉన్న ఇబ్బందులు తెలిసి కూడా సునీతా విలియమ్స్ గారు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు. మహాదీశాలి, మహామేధావి. బేసికల్లీ ఆమె ఒక నేవీ ఇంజనీర్. ఇప్పటికీ ఇదేదో ఆమెకు అనుభవం లేని వ్యక్తి కాదు ఆమె. ఇప్పటికీ దగ్గర 311 రోజులు ఆమె రోదశిలో ఉన్నారు. ఏదో ఒక సమయంలో 4 సార్లు వెళ్ళారు. ఒకేసారి 4 నెలల పాటు ఉన్నారు. దగ్గర 137 రోజులు. ఆమెతో ఉన్నటువంటి బ్యారీ విల్మోర్ కూడా 2 సార్లు వెళ్ళాడు. 178 రోజులు ఉన్నాడు. ఇక్కడ జరిగిందల్లా ఏమిటంటే, బోయింగ్ కంపెనీ వారు ఏదైతే విమానాలు తయారు చేస్తారు, ఎయిర్ బస్సు, బోయింగ్, లోక్హీడ్ ఇలా ఉన్నాయి కదా, బోయింగ్ వాళ్ళు ఈ అంతరిక్షంలోనికి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ను పంపించడానికి ఒక ప్రయత్నం చేశారు. అది ఎప్పటి నుంచి 2019 నుంచి జరుగుతుంది. ఈ తంతు కోట్లాది రూపాయలు, అంటే బిలియన్స్, పోనీ అమెరికా భాషలో బిలియన్స్ ఖర్చు అయినాయి. అందులో ఫస్ట్ ఫ్లైట్కి ఇంత సీనియర్ల వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు, సునీతా విలియమ్స్ని, విల్మోర్ని. ఆమె ఏమనుకున్నారంటే, సరే టెస్ట్ ఫ్లైట్ కదా, అందులో బోయింగ్ లాంటి ప్రముఖమైనటువంటి కంపెనీ, వెళ్దామనుకుని ఆమె డిసైడ్ చేశారు.
8 రోజుల ప్రయాణం మీరు అన్నట్టు. ప్రయాణం సన్నద్ధమైంది. జూన్ 5వ తారీఖు నాడు వెళ్ళారు. స్పేస్ రీచ్ అయ్యే లోపల నుంచి ప్రాబ్లమ్లు మొదలైనవి. ఆ ముహూర్తం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ముహూర్తాలు నమ్మిన వ్యక్తిగా ఇబ్బంది, ఆమె ఊహించని ఇబ్బందులు వచ్చాయి. ఒక్కటేమిటంటే హీలియం గ్యాస్ లీక్ అయిపోయింది. అసలు వెళ్ళడానికి హీలియం గ్యాస్ తాలూకా స్పేస్ క్రాఫ్ట్లో చాలా ముఖ్యమైన వాయువు. రెండోది ఈ షట్టర్స్ అని ఉంటాయి, అవి 35 ఉంటే అవి 8లో పనిచేయట్లేదు. థస్టర్స్ అంటాం. అంటే ఇలాంటప్పుడు ఏమిటంటే మనం వెళ్ళి మళ్ళీ రావడానికి ఇబ్బంది. అది ఏదోలాగా ఇద్దరు సీనియర్లు కాబట్టి అదృష్టవశాత్తు స్పేస్కి చేరుకున్నారు, స్పేస్ స్టేషన్లో ఉన్నారు, మేనేజ్ చేయగలిగారు. అది వాళ్ళ తాలూకా సీనియారిటీ బట్టి ధైర్యం కోల్పోకుండా. ఇప్పుడు కింద నుంచి ఎక్కడి నుంచి నాసా నుంచి ఏదైతే ఉందో హౌస్టన్ నుంచి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా చేసేవాళ్ళు వాళ్ళు కదండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అక్కడ. వాళ్ళు ఎక్కడైనా బెంబేలు పడిపోతే అది మాత్రం గొప్పగా మెచ్చుకోవాలి. ప్రపంచం అంతా అదే జైల్లో పలుకుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు విషయం వల్ల ఏమిటి, చేరారు, 8 రోజులు రావాల్సి ఉంది. ఇప్పుడు రావడానికి ఏ స్టార్ లైనర్ తాలూకా అది ఏదైతే ఉందో, ఏదైతే బోయింగ్ది, అది అంత అనుకూలమైన నౌకన కాదా అని పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నాసా వాళ్ళు తాలూకా అనుభవంలో ఒక 3 ఫ్లైట్లు, దానిలో క్రూ మెంబర్స్ ఉండి భూమికి దగ్గరలో వచ్చిన తర్వాత పేలిపోవడం, క్రూ మెంబర్స్ చనిపోవడం జరిగింది. అందులో మనం భారతీయ సంతతి వ్యక్తి కల్పనా చావ్లా. ఇవి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఉన్న అనుభవాలు. బోయింగ్ వాళ్ళైతే చెప్పారు ఏం పర్వాలేదండి, తీసుకురావడానికి ఏం ఇబ్బంది లేదు, మేము ధైర్యం చెప్తున్నామని. నాసా వాళ్ళు ఒప్పుకోలేదు. 24వ తారీఖు మొన్న, అంటే 2-3 రోజుల క్రితం క్లియర్గా నిర్దిష్టంగా చెప్పారు. మా ప్రకారం నాసా ఎందుకంటే ఈ అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ట్రావెల్కి ఒక అత్యున్నతమైన సంస్థ, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్, 2 కూడా. వాళ్ళు చెప్పారండి, ఇంకా దానికి వేదం. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మాట కూడా లేదు ఇంకా. సో మన 24వ తారీఖు నాడు క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళకి మిగిలింది, ఇంకో ఫ్లైట్ లేదు. సరిగదా, వాళ్ళు అప్పటికి ఆ చెప్పే లోపల ఒక ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా పద్ధతి. స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 24వ తారీఖున 9th మిషన్ వాళ్ళు వెళ్తున్నారు. చూడండి, ప్రైవేట్ ఛానల్ అయ్యుండి కూడా ఇక్కడ మనం ఎవరిని కూడా ఎలుగెత్తి చాడడానికి కోసం కాదు. ఐడ్రీమ్లోనే ఒకసారి మనం ఆ ఎలన్ మస్క్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. అంటే ఆయన ఎంత ఎక్సెంట్రిక్ అయినా మహామేధావి. అదే కాక ఆయన అందరూ ఆలోచించే దానికంటే కొన్ని సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్, ఇప్పుడు నాసా అన్నది పోనీ ఏదో అమెరికన్ సంస్థ, రష్యన్ సంస్థ అన్నట్టయితే రష్యన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనడా, జపాన్, ఇలాగ ఈ దేశాలు కూడా ఈ మధ్యన ప్రయాణం చేస్తున్నారు. భారతదేశం 2035 కల్లా ఇస్రో అక్కడ తన స్థావరం ఏర్పరుస్తుంది, ISS అని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటుందని మొన్నే చెప్పారు సోమనాథ్ గారు. అది సంతోషం, మనం వెయిట్ చేయాలి ఆ రోజు కోసం. సో ఈ ప్రైవేట్ వాళ్ళు ఇందులో రంగం చేసుకుంది. ఇది ఈ స్పేస్ టూరిజం అని ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. మెడికల్ టూరిజం అని ఎలాగైతే మాకు ఎక్కడి నుంచో పేషెంట్లు వస్తున్నారు, సోమాలియా, ఘానా, టాంజానియా, విదేశాల నుంచి వస్తున్నారో, అదే మాదిరి అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు మేము కూడా స్పేస్కి వెళ్తాం. ఒక సీట్ రిజర్వ్ చేసుకోండి. అందులో భాగంగానే ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు, ఏదైతే మన మస్క్ గారి కంపెనీ, దాని పేరు స్పేస్ ఎక్స్. అదే కాకుండా అమెజాన్ వాళ్ళది బ్లూ ఆరిజిన్. ఇంకొకటి ఇప్పుడు బోయింగ్ వాళ్ళు ఈ మధ్యన ప్రయత్నం చేశారు. సరే, వర్జిన్ ఎలాక్టిక్ అని ఇంకొక కంపెనీ ఉంది, అమెరికన్ బ్రిటిష్ కంపెనీ కోఆర్డినేషన్తో. ఇంకా వాళ్ళందరూ చిన్న కంపెనీ, ఇంకా మొదలవ్వలేదు. ఇందులో బ్లూ ఆరిజిన్ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. కానీ నిజంగా నేను నా మార్కులు మాత్రం స్పేస్ ఎక్స్కి వెళ్తాయి సుమా. గత 10 సంవత్సరాల్లో 53 క్రూ మెంబర్స్ వెళ్ళారు. ఐఎస్టీ 9 సార్లు వెళ్ళింది. అంటే మరి వాళ్ళు మెచ్చుకోవాలి కదండి. అంటే ఆ టెక్నాలజీ ఏదో వాళ్ళు పటిష్టంగా ఉంది. వాళ్ళకి ఆ అనుభవం ఏదైతే ఉందో, నాసా వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఇట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ లైనర్లో సునీతా విలియమ్స్ విల్మోర్ రావడానికి లేదు, ఛాన్స్ లేదు, మేము అలౌ చేయం. ఈ సెడ్ దాట్. అందుకని మరి ప్రత్యామ్నాయం ఏంటి, ఏదైతే వచ్చే నెల 24వ తారీఖు నాడు స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ 9 వెళ్తున్నారో అందులో తిరిగి రావడానికి, అంటే ఇప్పుడు ఏదో మన హైదరాబాద్ నుంచి పక్కన బీబీ నగర్ లేకపోతే పటంచెరు వెళ్ళేటట్టు కాదు కదా. దానికి ఎంతో సరంజామా, వ్యవహారం, కథాకామ మిషన్ ఉంటుంది. ఆ స్పేస్ ఎక్స్ కూడా తిరిగి వచ్చేది ఎప్పుడు 2025 ఫిబ్రవరి.
అంటే ఏమిటి, అందులో వచ్చినా కూడా సునీతా విలియమ్స్ విల్మోర్ 8 నెలల పాటు అంతరిక్షంలో ఉండాలి. ఓ చిన్న సంతోషం కూడా ఏమిటంటే, చాలా పద్ధతిలో స్పేస్ ఎక్స్ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ప్రైవేట్ అన్నా కూడా ఏదో కాంపిటీషన్ పోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే 4 వెళ్ళాల్సింది క్రూ మెంబర్స్. ఇది నాకు చాలా సంతోషకరమైన పరిణామం. ఐఎస్ఎస్లో కూడా ఇన్ని దేశాల వాళ్ళు ఉండి కూడా, ఇప్పుడు మాటకు అమెరికాకి రష్యాకు పడదు, మాటకి 2 మాటలు ఐఎస్ఎస్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడో 1998లో దాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో వెళ్తున్నారు, కెనడా, జపాను అందరూ ఉన్నారు, యూరోపియన్ యూనియన్, ఈ మధ్యకాలంలో ఇంకో రష్యన్ కూడా ఉన్నాడు. అక్కడ కొట్లాడుకుంటున్నారా? లేదే. అందరూ కలిపి ప్రయోగాలు చేయటం, వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, కోఆపరేషన్. అది ఎంత సంతోషం. మళ్ళీ తర్వాత దేశాల సరిహద్దులు రాలేదు, అక్కడ సరిహద్దులు లేవు, ఎల్లలు పోయినాయి. అందరూ స్పేస్ ఆస్ట్రోనాట్స్. అక్కడ చిన్న మాట ఏంటంటే, అమెరికా నుంచి వెళ్ళే వాళ్ళనైతే మిగతా దేశాల వాళ్ళందరికీ ఆస్ట్రోనాట్స్ అని నామకరణం ఉంటే, రష్యా వాళ్ళు తనదైన శైలిలో వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్ కారు వాళ్ళు, మొత్తం మీద పేరు అదే, బట్ పని జరుగుతున్నది అదే. అక్కడ అందుకని ఈ 4 బదులుగా 2 వెళ్ళి సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ ఉండేటువంటి సునీతా విలియమ్స్కి విల్మోర్కి కావాల్సినటువంటి కొన్ని పరికరాలు, ఎక్విప్మెంటు, ఫుడ్డు ఇవన్నీ కూడా అక్కడ చేరవేస్తున్నారు. అందుకని 4 బదులుగా 2 వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ 2 కలిపి తిరిగి రావడానికి భూమి మీదకి. ఇది ప్లాన్. సార్, ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ ప్రయాణానికి కావలసినట్టుగా మనల్ని మనం సన్నద్ధం చేసుకొని వెళ్తాం. ఏ అవసరాలు ఉంటాయో, మందులు కావచ్చు, మనకు ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకొని వెళ్తాము. ఒకవేళ అక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది, అందుబాటులో మనం తీసుకెళ్ళినవి సరిపోవట్లేవు, కొనుక్కొచ్చుకుంటాం మనం. ఇప్పుడు వెళ్ళినటువంటి అంతరిక్షం స్పేస్ ట్రావెల్లో అలాంటి పరిస్థితులు లేవు. అసలు వెళ్తున్నప్పుడే ఇంధనంలో కావచ్చు, మిగతా పరికరాల్లో కావచ్చు, డ్యామేజ్లు అనేవి అయిపోయాయి, ఫెయిల్యూర్స్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా సేఫ్గా అక్కడ ల్యాండ్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు వెతుక్కోవాల్సింది, పర్టికులర్గా ఆక్సిజన్ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? బయట నుంచి వచ్చేటువంటి సహకారం అనేది ఎలా ఉంది సార్? ఇదే మరి నాసా వాళ్ళు గొప్పతనం. ఆ కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉందని నేను నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో ఏమిటంటే, అది 356 అడుగులు, అంటే అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ అంత చదరం ఉండేటువంటి ఏరియా అండి, అంత పెద్దది. అందులో 6 స్లీపింగ్ క్వార్టర్స్ 6 ఉంటాయి, ట్యూబ్స్ లాగా ఉంటాయి. 2 బాత్రూములు, 2 అందులో ఉండడానికి మామూలుగా ఏమిటంటే 6 నుంచి 7, 6 బెడ్స్ ఉన్నాయంటే 6 ఉంటే అందరికీ ఈజీగా ఉంటుంది కదండి. ఇప్పటికీ 7 ఉన్నారు. ఇప్పుడు సునీతా విలియమ్స్ వారిద్దరు వెళ్ళారు అంటే ఎంతమంది అవుతున్నారు? 9. సరి కదా. ఇప్పుడు రేపు వెళ్ళబోయే స్పేస్ ఎక్స్ వాళ్ళు వెళ్తే ఇంకో 2, 11. అంటే ఎంత అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదే కాకుండా దాంట్లో కొన్ని సిస్టమ్స్, ఏదైతే 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారు చేసి అక్కడ ఆక్సిజన్ తయారీ సిస్టమ్ కూడా ఒకటి ఉంది ఆటోమేటిక్గా. అదే కాకుండా మనం శ్వాసలో విడిచినప్పుడు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో దాని రీసైక్లింగ్ సిస్టమ్ ఉంది. 50% ఆక్సిజన్ దాని నుంచి వస్తుంది. మళ్ళీ వాటర్ కావాలి, వాటర్ కోసం ఏమిటి, వచ్చినటువంటి తేమలో కానీ లేకపోతే మూత్రం కానీ దాని రీసైక్లింగ్ సిస్టమ్ వచ్చి దాన్ని వాటర్ చేస్తున్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి. సునీతా విలియమ్స్ 2014లో ఆమె వెళ్ళినప్పుడే అసలు ఎవరైనా యూరిన్ పాస్ చేయాలన్నా లేకపోతే మలం కోసం వేరే ట్యూబులు తనే క్రియేట్ చేశారట అక్కడ వాష్రూమ్స్లో. అప్పుడే చాలా ఆమె ఇంజనీర్, నావీ ఇంజనీర్. ఇలాంటివన్నీ దానికి అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అదే కాకుండా ముందు చెప్పినట్టుగా ఏదైతే ఉందో, మన ఆగస్టు 6వ తారీఖు నాడు కజకిస్తాన్ నుంచి ఒక రాకెట్ వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ సామాన్లు వీటితో. మరి రేపు సెప్టెంబర్లో వెళ్ళబోయేటువంటి స్పేస్ ఎక్స్ ద్వారా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు అవన్నీ స్పేస్ స్టేషన్కి చేరవేస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్నటువంటి భయం, ఆందోళన, ఇది వనరులు అన్నీ ఉన్నాయా లేదా అని. ఇంకొక ఇబ్బంది అలా ఏమిటంటే, కొంతమంది ఏంటి పర్టికులర్ స్టార్ లైన్ వారు సలహా ఏం చెప్పారంటే, ఏముంది దాని నుంచి బయటకి మారిపోయి వచ్చేయచ్చు కదా దీంట్లో స్పేస్ ఎక్స్. లేదండి, ఆ స్పేస్ సూట్స్ అది వివరాల కోసం వెళ్తే ప్రతి కంపెనీ ఏదైతే ఉందో, నాసా ఏదైతే ఉందో, అమెరికన్ స్పేస్ ఇది కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ స్పేస్ సూట్స్ వేరే ప్రిపరేషన్ అట. అంటే ఆ ఆర్బిట్ కోసం ఆ స్పేస్ షిప్కి సరిపోయేది. ఇప్పుడు స్టార్ లైన్ వాళ్ళది దానికి ఎలా సరిపోతుంది స్పేస్ ఎక్స్కి?
ఈజీగా యాక్సెస్గా ఉండదు కాదు. సో అదే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి స్పేస్ షూట్స్ కూడా ఇప్పుడు రేపు సెప్టెంబర్లో వెళ్ళబోయేటువంటి స్పేస్ షిప్లో వెళ్ళబోతున్నాయి, వాళ్ళకి సరిపోయేటువంటి స్పేస్ షూట్స్. సో ఇంత అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. ప్రాబ్లం వల్ల ఏమిటంటే మీరు మీ ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు. రాకేష్ శర్మ భారతదేశం మొట్టమొదటి భారత వ్యోమగామి. ఆయన 1984లో అంతరిక్షంలోకి వెళ్ళాడు రష్యన్ వాళ్ళతో. అప్పుడు ప్రధాని ఆయనతో మాట్లాడి ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ మాట అడిగారు, మీకు ఎలా కనిపిస్తుంది భారతదేశం అక్కడి నుంచి అని. చాలా చక్కని మాట చెప్పాడు. సారే జహాं से अच्छा హిందూసీతా హమారా. అన్నిటికంటే మేడం నాకు మన దేశం చాలా గొప్పగా కనబడుతుంది అని. ఇలాంటివన్నీ ఒక విషయం అనిపించేటట్టు తిరిగి వచ్చాడు. కానీ అతను మీరు గమనించాల్సింది ఏంటంటే రాకేష్ శర్మ ఉన్నది 7 రోజులు 18 గంటలు 48 నిమిషాలు, అంటే పూర్తిగా 8 రోజులు కూడా కాదు. ఇక్కడ మరి సునీత వాళ్ళు ఇద్దరు కూడా ఉండాల్సింది 8 నెలలు. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఆందోళన, భయం కూడా. ఇవి నేను వస్తూనే ఈ విల్మోర్ వాళ్ళ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, చిన్న వీడియో. అంటే ఆ కుటుంబం వ్యక్తులు కూడా వాళ్ళకి ఎంత సహకారం ఉంటుంది అని. లేదు మా నాన్న చాలా ధైర్యం, ఆయనకు అన్నీ ఇవన్నీ తెలుసు, మేమేం వర్రీ అవటం లేదు, ఆయన వచ్చేస్తాడు. ఐ రియలీ అప్రిషియేటెడ్ ది కరేజ్. నిజంగా అక్కడ వెళ్ళినటువంటి ఆ ఇద్దరు వ్యోమగాములకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే కాన్ఫిడెన్స్ ఉండాలి, అంత సపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పటికేమిటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సునీత గారు 4 సార్లు వెళ్ళారు, విల్మోర్ గారు 2 సార్లు వెళ్ళారు. 311 రోజుల అనుభవం దానికి, 178 రోజుల అనుభవం ఈయనకి విల్మోర్కి ఉంది. కాబట్టి మనం సురక్షితంగా తిరిగి వద్దామని మన అందరం కూడా వాళ్ళు వస్తారని మనం కోరుకుందాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు బోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం పంపిస్తుంది అనుకున్నప్పుడు హెసిటేషన్ అనేది లేకుండా ఇద్దరు ఎస్ వీఆర్ రెడీ అన్నట్టుగా బయలుదేరి వాళ్ళు వెళ్ళారు. ఫర్దర్గా భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిశోధనల కోసం మేము వెళ్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఇవ్వగలిగి వాళ్ళు అలాగే వెళ్ళారు. దానికి బోయింగ్ వాళ్ళు స్టార్లు అయిన వారు జీవితాంతం ఉండపడి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సునీత విలియమ్స్ ఏదో మొదటి రోజు వెళ్తున్నట్టు వ్యోమగామి కారు, విల్మోర్ గారు కూడా కాదు. సింపుల్గా వద్దనొచ్చు, అవును, కానీ అది వెనకంజం వేయడం వాళ్ళకి ఆ వీళ్ళలోనే లేదండి, ఆ జాతకంలోనే అంత ధైర్యవంతులు. సరే 8 రోజుల ప్రయాణమే కదా, కొత్త కంపెనీ, మనం వాళ్ళకి సహాయం చేద్దామని ఒకే ఒక ఆలోచనతో ఇద్దరు కూడా అందులోనికి అడుగెట్టారు. సరే ఇబ్బందులు మనం మాట్లాడుకున్నాం. సార్ ఇప్పుడు అంతకాలం అక్కడికి ఉండాలి అని ప్రిపేర్డ్గా అయితే వాళ్ళు లేరు, బట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఎక్స్టర్నల్గా జరుగుతున్నాయి. జరిగినప్పటికీ ఇంటర్నల్గా, సైకలాజికల్గా, హెల్త్ పరంగా బోల్డ్ అని మార్పులు చేర్పులు ఉంటాయి. ఆబ్వియస్గా భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అక్కడ కనిపించదు. గ్రావిటీ పరంగా చూసుకున్నప్పటికీ తేలుతూ ఉండాలి, ఎగురుతూ కనిపించాలి. ఇవన్నిటితో పాటుగా వచ్చేటువంటి బాడీలో చేంజెస్ అనేవి ఉంటాయి. 8 నెలల పాటు అక్కడ ఉండడం అనేది ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది సార్? ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి? అసలు చాలా ఆరోగ్యపరంగా ఉన్నాయి సమస్యలు. అయితే ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు వచ్చి సంతోషంగా వచ్చేసారు, సుఖంగా ఉన్నారు మొన్నటి వరకు. అదే కాకుండా ఒకేసారి ఏది ఇంతకుముందు కూడా ఇలాగా ఈ ఎక్స్టెండెడ్ స్టే అంటారు, అంటే అనుకోకుండా ఒక పర్టికులర్ రోజులు అనుకొని ఒక వ్యక్తి రష్యా నుంచి సెర్జీ క్రెకలోవ్ అని ఒక ఆయన వెళ్ళి అప్పుడే సోవియట్ యూనియన్ వెళ్ళాడు. ఇంక విడిపోలేదు, ఆయన వెళ్ళేసరికి సోవియట్ యూనియన్ ఉంది, వచ్చేసరికి వెళ్ళేస్తే తర్వాత మొదలైంది ఇక్కడ గొడవ. అప్పుడు విడిపోయింది, రష్యా వచ్చింది. సో ఇక్కడ కింద తలాకుతలంగా ఉంది, ఆయన రాలేకపోయాడు. 311 రోజులు ఉండాల్సి వచ్చింది, అంటే దగ్గర సంవత్సరం పాటు. అప్పుడు అందరూ యూనియన్ గా కలిసి పంపించారు, ఇప్పుడు ఆయన విడిగా వచ్చాడు. అయినా రష్యా వాళ్ళు తీసుకురావడం, ఆ తర్వాత కూడా ఇప్పుడు మీరు నమ్మరు, క్రికెట్లో పుతిన్కి రైట్ హ్యాండెడ్ మ్యాన్గా ఉన్నాడట మాస్కోలో. అంటే ఆరోగ్యపరంగా నిజానికి పెద్ద ఇబ్బందులు లేవు. అయితే ఎవరికి వస్తాయో ఆరోగ్యం అని మనం చెప్పలేము. ఇంకా అందరికంటే వ్యాలరీ ప్రెవకావ్ అని ఒక ఆయన ఒకేసారి 435 రోజులు ఉన్నాడు సింగిల్ రన్. అది రికార్డు ఈ రోజు కూడా. మళ్ళీ అతను కూడా రష్యనే. అంటే ఫస్ట్ వెళ్ళడం కానీ, ఎక్కువ రోజు ఉండడం కానీ, ఎక్స్టెండెడ్ స్టే కానీ ఏదైనా రష్యన్సే. ఈ పర్టికులర్గా అంతరిక్ష యాత్రలు మాత్రం మొత్తం మీద ఆయన 748 రోజులు వెళ్ళాడు మొత్తం అన్నిసార్లు. 80 సంవత్సరాల వయసు వరకు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా 2022లో జరిగిపోయాడు. 94 నుంచి 95 మధ్యలోనే ఒకేసారి 400 ముందు చెప్పినట్టు 35 రోజులు ఉన్నాడు.
అంటే నిజానికి వీళ్ళందరూ ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి అన్ని ఇబ్బందులు వచ్చినట్టయితే ఇన్ని రోజులు ఉండడానికి ఆస్కారం లేదు కదా. 80 సంవత్సరాలు అంటే పరిపక్వమైన వయసు. అయితే ఇబ్బంది అలా వాళ్ళకి లేదు అని మిగతా వాళ్ళకి రాదా, దానికి సైన్స్ విరుద్ధంగా ఉంది. అందరి బాడీ అనాటమీ ఒకలా ఉండదు. అదే కాకుండా మనం మాట్లాడుతున్నది సునీత విలియమ్స్ ఒక స్త్రీ సంబంధిత ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా స్త్రీ సంబంధిత వివరాలు, శరీరంలో మార్పులు అవన్నీ సహజం. వారి వయసు కూడా 58. ఇంతకుముందు 2018లో వెళ్ళినప్పుడు వయసు 46, అంటే 12 సంవత్సరాలు చిన్న వయసు. ఇప్పుడు 12 సంవత్సరాలు పెరిగింది కదా. అయితే మరి చిన్న చిన్న ఇబ్బందులు, ఇప్పటికే చిన్న ఇబ్బందులు ఆమెకు పడుచూపుతున్నాయని మీడియాలో వచ్చాయి. ఒకటంటే కంటిలో ఒక ఇబ్బంది, అదే కాకుండా కండరాల గురించి. దీనికి ఇబ్బందికి రాదిశలో ఎందుకు ఇబ్బందులు వస్తాయని 2 మాటలు మనం చెప్పుకుందాం. ఒకటి మైక్రోగ్రావిటీ, రెండోది స్పేస్ రేడియేషన్. ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అది భూమి మీద ఏం ఉండదు, అవి అలాంటి పరిస్థితులు మనకు లేనే లేవు. మైక్రోగ్రావిటీ అంటే ఆల్మోస్ట్ గ్రావిటీ, అంటే భూమి ఆకర్షణ శక్తి లేదండి, లేదు. అక్కడ మరి ఏమవుతుందని అంటే ఇప్పుడు కాళ్ళలో ఉండేటువంటి రక్తం అంతా కూడా తలవైపు వెళ్ళిపోతుంది, ఫ్లూయిడ్స్ అన్నీ తలకి వెళ్ళిపోతాయి, కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి, అంటే ఖాళీ అయిపోతాయి. సర్క్యులేషన్ అనేది ఉండదు, బాడీకి కావాల్సిన సర్క్యులేషన్. గుండెకి పని లేదండి, ఇంకా గుండెకి పని అన్నిటికీ పంపింగ్ ఇది. అందువల్ల గుండెలో మార్పులు, అవి మాట్లాడుకుందాం. గుండెలో మార్పులు వస్తాయి, గుండె తాలూకా కొట్టుకోవడం, కంట్రాక్టిలిటీ ఏదైతే క్షీణించిపోతుంది. ఇదంతా సరిగదా. ఇక్కడ ఏమిటి, అతివృష్టి అనావృష్టి మాదిరి. అంటే కింద ప్రాంతంలో అనావృష్టి, అతివృష్టి ఎక్కడ, తల కంటిలో. అంటే ఇదంతా ఈ ఫ్లూయిడ్ అంతా కంటి లోపలికి వెళ్ళిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ ఒక ముఖ్యమైనటువంటి సిండ్రోమ్ వచ్చింది, స్పేస్ క్రాఫ్ట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. దాని ముద్దు పేరు SANS అని, షార్ట్ పీరియడ్. అది దానివల్ల కంటిలో చూపు తేడా రావడం, ఒక వస్తువు 2 వస్తువుల్లా కనబడడం. కానీ అదే కాకుండా ఇప్పుడు అది కూడా ఎంత సమయం బట్టి, షార్ట్ స్పేస్ ట్రావెలా, లాంగ్ స్పేస్ ట్రావెలా. అంటే తక్కువ రోజులు వచ్చేసినట్టయితే అప్పటికప్పుడు కల్లా ఒక 23, 24, 30% ఏదో కంటిలో చూపు తేడా రావడం, నెమ్మదిగా మళ్ళీ భూమి మీదకి వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోతుంది, రికవర్ అవుతుంది. ఇది లాంగ్ స్పేస్ ట్రావెల్, ఎక్కువ రోజులు, 8 నెలలు. అందులో కంటిలో చూపులో ఇబ్బంది రావడానికి, కంటి గ్లోబ్ తాలూకా ఇబ్బందులు అవన్నీ కూడా కొంచెం ఫ్లాట్గా అయిపోతుంది, అంటే వెనక భాగం. గ్లకోమా లాంటి ప్రాబ్లం రావడం, క్యాట్రాక్ట్స్ లాంటివి తొందరగా రావడం, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. వస్తాయని కాదు, మేము అపశకనం మాట్లాడటం లేదు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని దానికి ఏమిటి కారణాలు, ఒకటి ఫ్లూయిడ్ అన్నది వెళ్ళడం, ఈ కొన్ని లవణాలు వాళ్ళు వైటమిన్లు క్షీణిస్తాయట, విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ అని. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాసా వాళ్ళకి ఇచ్చేటువంటి భోజన సామాగ్రిలో ఏదైతే ఉంటుందో డ్రై ఫుడ్స్, డిహైడ్రేటెడ్ ఫుడ్స్ నాసా నుంచి సప్లై ఉంటుంది వాళ్ళకి. టోటల్ సప్లై అథారిటీ ఒకటే. అందులో ఇవన్నీ కూడా దాన్ని రూపొందించి ఉంచుతారు, సప్లిమెంట్స్ లాగా టైం టు టైం వాళ్ళకి ఉంటుంది. అదే కాకుండా అక్కడ ఏదైతే ఉందో, అంతరిక్షంలో ఏదైతే ఉందో, వీళ్ళు ఎక్కడ ఉండే దగ్గర కొన్ని పరీక్షలు కూడా చేసేదానికి కూడా సౌకర్యాలు ఉన్నాయట. కంటిలో ఇబ్బందే వచ్చిందనుకోండి, ఇది చూడడానికి ఏదైతే ఒకటి ఉంది, ఏది OCT అని, ఏది ఆప్టికల్ టోపోగ్రఫీ అని, టొమోగ్రఫీ అని ఒకటి ఉంది, కాన్ఫిగరేషన్ టొమోగ్రఫీ అని. ఆ టెస్ట్ అక్కడ చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇక్కడికి మీరు భూమి మీదకి పంపించవచ్చు, వాళ్ళు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదే కాకుండా అక్కడ ఉండే వాళ్ళు ఏమిటి, ఈ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునే గాగుల్స్ లాంటివో, లేకపోతే కాంటాక్ట్ లెన్సెస్ ఇలాంటివి పెట్టుకోమని, ఏదైతే కాస్మిక్ రేస్ దాని తాలూకా ప్రమాదం రాకుండా. అలా కొన్ని మందులను కూడా వేసుకోవచ్చు అని కూడా చెప్తారు. సో అప్పుడే సునీత విలియం గారు కొంచెం ఈ కంటిలో ఇబ్బందులు చెప్పారు అని ఒక కథనం. అదే కాకుండా కండరాలు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం నిలబడాలనుకోండి, మనం అందరం ఏంటి కాళ్ళ మీద నిలబడతాం, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల. ఇప్పుడు ఆ భూమి ఆకర్షణ శక్తి అవసరమే లేదు కదండి. అక్కడ పాసిరి కోసం ఏమిటి, దానంతర అదే ఉంటారు వాళ్ళు, తేలాడుతూ ఉంటారు, మనకు కనబడతారు. అప్పుడు కండరాలకి బోన్స్కి పని ఏంటి, కండరాలు వీక్ అయిపోతాయి రోజు వాటిని యూజ్ లేకపోయేసరికి. డిస్యూజ్ అట్రఫీ అంటాం, అట్రఫీ డిస్యూజ్. అలాగే బోన్స్ మెత్తగా అయిపోతాయి, బోన్స్ నెమ్మదిన, ఇంకా దాంట్లో ఉండేటువంటి కాల్షియం తాలూకు లవణం సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. ఏమన్నా కానీ చిన్న దెబ్బలు తగిలినా ఫ్రాక్చర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని ఇబ్బందులు బోన్స్లో కూడా వస్తున్నాయి. ఇప్పటికి కండరాల్లో, కంటిలో కూడా వారికి ప్రాబ్లము ఉందని మనకు తెలిసింది. మీరు బ్రెయిన్ అన్నారు, బ్రెయిన్ చాలా ముఖ్యం. అన్నిటికంటే పైభాగం సృష్టికర్త ఎందుకు అమర్చాడంటే ఆయన తెలుసు అది ఎంత ముఖ్యమైన అవయవం అని. మరి దాని మీద ఒకేసారి ఇంత ఫ్లూయిడ్, ఇంత బ్లడ్ వెళ్ళి సంధిస్తుందే,
దానివల్ల ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, అంటే బ్రెయిన్లో ట్యూమర్ లాంటి తయారైతే వచ్చేటువంటి మార్పులే వస్తుంటాయి. తలనొప్పి, వాంతులు, ఏది స్పేస్ సిక్నెస్ అని, స్పేస్ హెడేక్ అని, ఇందాక చెప్పినటువంటి కంటిలో చూపు, కంటి దృష్టి మాంద్యం కావడం, ఇలాంటి ఇబ్బందులు, ఫిట్స్ లాగా రావడం. అక్కడ ఫిట్సే వచ్చింది అనుకోండి, దాని మందులే వెళ్తారు, వాళ్ళు రెడీ అవుతారు అయినా కానీ. అదే కాకుండా ఇందా మీరు చెప్పారు సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే, అది చిన్న ప్లేస్లో ఉండాలి, ఎవరు చుట్టాలతో మాట్లాడి. ఇప్పుడు నయం ఇంకా సాధనాలు పెరిగాయి కాబట్టి రోజు మాట్లాడుతూ చెప్పారు. బిల్మోర్ కానీ సునీతా విలియమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మాట్లాడుతున్నారట. సో పాతకాలంలో ఇప్పుడైతే 70లో 80లో ఉండేటువంటి ఇబ్బందులు కొంచెం తక్కువైనాయి, సాధనాలు పెరిగాయి. సో అదే కాకుండా కన్ఫైన్మెంట్ అయితే మిత్రులను కలవడానికి లేదు, కూర్చొని మీటింగ్ పెట్టడానికి లేదు. అది ఇంకా నిద్ర అన్నిటికంటే ముఖ్యమండి. ఎందుకు, ఈ సిర్కాడిక్ రిథం మారిపోతూ ఉంటుంది. ఎవరు అమెరికాను ఇంగ్లాండ్ అయితే తక్కువ ప్రయాణం, పోనీ అమెరికా వేసుకోండి 22 గంటల ప్రయాణం. వెళ్ళొచ్చిన తర్వాత జట్టు ప్రాబ్లం అండి, నేను 3 రోజులు అసలు మనిషిని కాలేకపోయానండి, 4 రోజులు అంటారు. అలాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 258 మైళ్ళు భూమి ఉపరితలం మీద ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసి ఆ సౌండ్ అదంతా, ఇది ఎంత ఇబ్బంది అండి. దానివల్ల నిద్ర తాలూకా మార్పులు వచ్చేవు. అందరికీ మేము రోజు చెప్తూ ఉంటాం న్యూరో సైంటిస్ట్గా ఏమిటంటే, నిద్ర చాలా ముఖ్యమయ్యా, పేదవాడికైనా నిద్ర చాలా ముఖ్యం, భగవంతుడు ఇచ్చిన వరము అని. కానీ నిద్ర తాలూకా రిథం మారిపోతుంది కదా అక్కడ. అదే కాకుండా ఈ బ్రెయిన్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ఏది డిప్రెషన్, యాంగ్జైటీ, అసలు బయటకు వచ్చి భూమి మీదకు మళ్ళీ వచ్చిన తర్వాత సైకాట్రిక్ కన్సల్టేషన్ తీసుకున్నటువంటి కొంతమంది, ఆ వివరాలు మనకి ఇంకా రాలేదు కానీ కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు గుండెకు వచ్చేటట్టయితే గుండెలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గుండె కథల కండరాలకు పని లేకుండా అయిపోయింది. అది పంపది. ఇప్పుడు పంప పని లేదు, అక్కడ రక్త ప్రసరణ అవ్వట్లేదు కదండి, ఇక్కడ నుంచి అంతా ఖాళీ అయిపోయింది. దానివల్ల కార్డియక్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే అలా నెమ్మదిగా పని లేకుండా అయిపోతుంది, క్షీణించిపోతుంది. రక్తనాళాల్లో తొందరగా ఎథెరోస్క్లెరోసిస్, ఏదైతే మనం హార్ట్ అటాక్లు రావడానికి ముందుగా ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుందని చెప్పుకుంటాం, ఎందుకు అవుతుంది అని, అది తొందరగా తయారవుతుందట. అక్కడ ఉండేటువంటి రక్తనాళాలు గట్టిపడిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు. అలాగే కార్డియక్ ఒకసారి హైపర్ట్రోఫీ, ముందు ఫైబ్రోసిస్ కాకుండా సైజు కూడా పెరిగిపోవచ్చు. అంటే మామూలుగా దానికంటే ఎక్కువ ఒకేసారి పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు గుండెలో వస్తున్నాయి. గుండె ఏదైనా కానీ కొట్టుకునే తీరు కూడా మార్పు రావచ్చు. ఊపిరితిత్తుల్లో అయితే సరే, ఈ రెస్పిరేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళే ముందు పరీక్షలు చేస్తారండి. చాలా కఠినమైన పద్ధతి, అంత ఆషామాషి కాదు. ఏది రాదసికి వెళ్ళాలంటే దానికి వాళ్ళకి ఎంతో ట్రైనింగు, పరీక్షలు, వెళ్ళే చాలా పరీక్షలు చేస్తారు. స్త్రీలకు వచ్చే మ్యామోగ్రఫీ లాంటిది, లేకపోతే కొలనోస్కోపీ, ఇలా మగవాళ్ళకి అన్నట్టయితే ప్రాస్టేట్కి సంబంధించినటువంటి పిఏఎస్, ఇది ఎంజైము, ప్రాస్టేట్లో ఏమైనా గ్రంథిలో తేడా ఉందా, ఎందుకు, అక్కడ ఉండేటువంటి రేడియేషన్ వల్ల ఇలాంటి క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు సునీతా విలియమ్స్కి 58 years మెనోపాజ్ అనేది అయిపోయిన తర్వాత మహిళల్లో సాధారణంగానే బోల్డ్ అంతా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మార్పులు వస్తాయి, బోల్డంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ ఏజ్లో మన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తీసుకోమని చెప్తుంటారు. కాల్షియం తీసుకోవాలి, లేకపోతే దానికి కావాల్సినట్టు మీరు చెప్పినట్టుగా ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఇలాంటివన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే బాడీ అంతా గుల్లబారిపోయినట్టు అవుతుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ఇక్కడ మనముండే వాళ్ళకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోమని మీరు చెప్తున్నప్పుడు పైకి అక్కడికి వెళ్ళారు, అంతరిక్షంలో ఉన్నారు, ఇన్ని రోజులు అవుతోంది. ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే నాకు తెలిసి 58 కాస్త తనకి అక్కడే ఉన్నప్పుడు 59 కూడా రావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా సార్? 59 వచ్చేస్తా, ఎందుకంటే అప్పుడు అక్కడ క్రిస్మస్ కానీ దివాళీ అక్కడే చేసుకోవాలి ఈసారి. ఆమె అవును ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, అంతే కదండి. ఫిబ్రవరి వస్తే అంతవరకు ఇవన్నీ వెళ్ళిపోవా పోతాయని. అదే కాకుండా ఇంకొక ఆమెలో ఉన్న పాజిటివ్, మీరు ఆమె చూసినట్టయితే ఫిజిక్ పర్ఫెక్ట్లీ ఫిట్ మనిషి. అంటే మామూలు స్త్రీలు 58 సంవత్సరాలు ఉండేటువంటి పద్ధతి కాదు, ఉపకాయం లేదు. అంటే ఆమె అతీతురాలండి ఇందులోనే. ఎందుకంటే దానికి ఉండేటువంటి క్రమశిక్షణ, ఉండేటువంటి ఎక్సర్సైజ్, థెరపీ విధానం, భోజన పద్ధతులు, ఇవన్నీ కూడా ఆమెకు దోహదకారి చేస్తాయి. అదే కాకుండా స్పేస్ రేడియేషన్ గురించి 2 మాటలు మాట్లాడుకుంటాం. ఈ స్పేస్ రేడియేషన్ అనేది అయనైజింగ్ రేడియేషన్. మనం మొబైల్ వాడుతుంటే ఆ రేడియేషన్ అమ్మో చాలా ప్రమాదం అబ్బాయి అనుకుంటాం, చెవు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడను, మెదడుకు దగ్గర పెట్టే ఇబ్బంది, దగ్గరలో ఉండేటట్టయితే ప్రాబ్లం అంటాం. పడుకునేటప్పుడు ఏవి కూడా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండకూడదు అంటాం. అలాంటిది అక్కడ ఉండే రేడియేషన్ అతి ప్రమాదమైంది. అందులో 2 సోర్సెస్ నుంచి ఒకటి వస్తుంది. ఒకటి సోలార్ పార్టికల్ ఈవెంట్ రేడియేషన్. ఇది దగ్గర సూర్యుడి నుంచే మహానుభావుడు డైరెక్ట్గా వస్తుంది. చాలా ప్రోటాన్స్ వస్తాయి అక్కడి నుంచి, ఎంతో ప్రమాదకరమైంది.
రెండో గెలాక్టిక్ కాస్మిక్ రేస్ అని, అంటే ఇది సూర్యుడి నుంచి కాకుండా మిగతా ఈ చంద్రమండలం వీటి నుంచి వచ్చేటువంటివి. ఇవి కూడా ఒక రకమైనటువంటి రేడియేషన్. ఈ రెండింటి రేడియేషన్ వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా ఈ ఈ వ్యోమగాముల్లో వచ్చేది స్పేస్ ఎనీమియా. అంటే ఎనీమియా అంటే రక్తక్షీణత, బలహీనత. స్పేస్ ఎనీమియా అంటే మామూలుగానే శరీరంలో భగవంతుడు తయారు చేసినప్పుడే ఈ ఎర్ర రక్త కణాలు ఏదైతే రక్తం తయారీకి ఉపయోగపడతాయో 2 మిలియన్లు ప్రతి 2 సెకండ్లకి అవి క్షీణించిపోతాయట. ఇది నార్మల్. స్పేస్లో ఉన్నప్పుడు 3 మిలియన్లు క్షీణిస్తాయట. అంటే ఇలాగ 6 మాసాలుగా ఉండేటట్టయితే శరీరంలో వాళ్ళకు ఉండేటువంటి 54% దగ్గర ఈ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ఎర్ర రక్త కణాలు టర్న్ ఓవర్ అవ్వాలి. ఎంతలా క్షీణిస్తున్నాయో అంత ప్రొడక్షన్ కూడా అక్కడ కాకపోతే కనిపించాలి. మరి ప్రాబ్లం కదండి, లేకపోతేనే ఎనీమియా వస్తుంది. అవును. అందువల్ల ఇదొక పెద్ద ప్రాబ్లం. ఆ రేడియేషన్ వల్ల ఇంకోటి ఏమవుతుంది, ఈ దీనిలో ఈ బోన్ మ్యారో మీద దాని తాలూకా ప్రభావం కూడా వస్తుంది. సో స్పేస్ ఎనీమియా చాలా ఇబ్బంది. దానికి తోడు పులి మీద బుట్టలాగి మైక్రో గ్రావిటీ వల్ల ఏమవుతుంది, ఈ రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తం అంతా ఇలాగ పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ ఆర్బీసీ తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో 2 కారణాల వల్ల స్పేస్ ఎనీమియా అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం. ఈ రేడియేషన్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్, డెర్మటైటిస్, సోరియాసిస్ ఎవరికి లేనివి కూడా రేడియేషన్ వల్ల, అలాంటి భయంకరమైన రేడియేషన్. ఈ తర్వాత స్కిన్ క్యాన్సర్లు, బేసల్ సెల్ కార్సినోమా, స్కామస్ సెల్ కార్సినోమా, మెలనోమా అని 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు క్రికెట్ కానీ అభిమానులు అయితే మన దేశం వాళ్ళు కానీ అక్కడ అసలు ఆస్ట్రేలియా వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతంలో ఒక సన్ స్క్రీన్ పెయింట్ వేసుకుంటారు ముఖం మీద. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ రేడియేషన్, అయనైజింగ్ రేడియేషన్ అంత ఎక్కువ ఉంది ఆ ప్రాంతాల్లో. అందుకని ఎక్కడ వచ్చేది క్యాన్సర్ వచ్చేది. అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు కొంతమందికి బేసల్ సెల్ కార్సినోమా అంటే ఫేస్ మీదే వస్తుంది, వచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళు నేటివ్స్ అయ్యుండి కూడా. సో ఇలాగ మధ్యలో వెళ్ళే వాళ్ళకి సన్ స్క్రీన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటిది మరి స్పేస్లో రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి ఒకటి ఇబ్బంది ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఇమ్యూనో సిస్టమ్. మనం కోవిడ్ టైంలో ఈ మాట దీని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. రోగ నిరోధక వ్యవస్థ భగవంతుడు అమర్చినటువంటి గొప్ప సిస్టమ్ ఇది. దీని మీద కూడా దాని పెను ప్రభావం పడుతూ ఉందట. అంటే క్షీణించిపోతుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని, అంటే ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ క్షీణించినప్పుడు, ఇప్పుడు తెల్ల రక్త కణాలు పనితనం లోపించినా కానీ వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి. ఏమిటవి? ఎస్ఎల్ఈ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, పాలిఆర్ట్రిటిస్ నోడోజా అని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. అసలు ఎవరికి రాకూడదు జబ్బులు అనుకుంటాం. దానికి ఈరోజు కూడా 100% మందులు లేవు. రొమటాలజిస్ట్ అనే వాళ్ళు డీల్ చేస్తారు. అలాంటి ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ దాడి చేస్తాయట. ఎప్స్టీన్ బార్ వైరస్ అని, వారిసెల్లా జోస్టర్ వైరస్ అని, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ వూండ్ హీలింగ్ కూడా స్లో అయిపోతుందండి. దెబ్బే తగిలింది అనుకోండి, కింద భూమి మీద ఉంటే ఏదో కట్టుకట్టేసి కొంచెం మందులు తీసుకుంటే అయిపోయింది. అక్కడ ఏదైతే ఇవన్నీ కూడా ఇబ్బందుల వల్ల దెబ్బ తగిలిన వూండ్ హీలింగ్ అనేది చాలా స్లో ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా దాని తాలూకా ప్రభావం పడింది. ఊపిరితిత్తుల మీద కూడా మనం చెప్పుకున్నాం. రక్తం మీద ఆల్రెడీ ఎనీమియా అని చెప్పుకున్నాం. బ్రెయిన్ మీద, కంటి మీద అయితే సరే. అంటే బోన్ మీద చెప్పుకున్నాం, కండరాల మీద చెప్పుకున్నాం. ఏ వ్యవస్థ శరీరంలో ఉండేటువంటి ఒక అవయవం మీద కూడా దీని ఇబ్బంది లేదు సుమా అని లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఎంతసేపు వాళ్ళు గాలిలో వేలాడుతూ ఉంటారు, లేకుంటే అలా ఎగురుతూనే పోతున్నప్పుడు అసలే పని లేనిది కాళ్ళకి. అవును. కిందికి వచ్చిన తర్వాత ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది? నడవగలగడం కావచ్చు, లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుందంటారా? వస్తుంది. ఎందుకంటే అది నాసా తాలూకా ప్రయోగం. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ స్పేస్ వాళ్ళకి కనీసం 30 రోజులు ఇలాంటి అక్కడ ఒక సిస్టమ్ క్రియేట్ చేసి, ఏది జీరో గ్రావిటీలో, మైనస్ గ్రావిటీలో ఎక్స్పెరిమెంట్లుగా వాళ్ళని చేసి పెట్టేది. ఉదాహరణ మీరు నమ్మండి, మిగతా వాళ్ళ వివరాలు తెలియదు కానీ మనం రాకేష్ శర్మ గారు వెళ్ళినప్పుడు రావిష్ మల్హోత్రా అని ఇంకొక ఆయన కూడా అతను స్టాండ్ బై పెట్టారు. మరి సెలక్షన్ చేసింది రాకేష్ శర్మకే ఛాన్స్ వచ్చింది. స్టాండ్ బై ఆయన వెళ్ళలేకపోయాడు. అంటే ఏమిటి, ఏ కారణాల వల్ల మనకు వివరాలు తెలియకపోయినా ఆ ఫిట్నెస్ అనేది ఒక పెద్ద క్రైటీరియా. అంటే మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదని ఇప్పుడు అక్కడ పంపించినప్పుడు వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎందుకు పనికి రాకున్నట్టు కాదు కదండి.
వాళ్ళ కుటుంబానికి, అదే కాకుండా సమాజానికి, తర్వాత వాళ్ళు ఇంకా ఆ దాంట్లో ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్లు నాసాలో కానీ ఇంకెక్కడ కానీ సహాయకారిగా ఉండాలి, భావి తరాల వారికి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళ అనుభవం అక్కడ ఏదైతే ఉందో మిగతా వాళ్ళతో పంచుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. అక్కడ ఉన్న ఇలాంటి ఇబ్బందులు ఇరుక్కుపోయాము, ఏం చేసామన్నట్టు ఎక్కడైనా లెక్చర్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఉన్న యంగ్స్టర్స్కి అది ఎంత స్ఫూర్తిదాయకం అవుతుందండి. ఇప్పటి వరకు 696 మంది వెళ్ళారు, 76 మంది వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, 19 మంది జరిగిపోయారు. అంటే మోర్టాలిటీ అంటే తాలూకు మరణాల తాలూకు శాతం 2.8%. అంటే ఏదో ఊరికై వెళ్ళేసి ఒకసారి ఒక టూరింగ్ లాగా రౌండ్ కొట్టి వచ్చేది కాదు, ఇది రిస్క్తో కూడుకున్నది. కానీ ఇంతమంది వెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నిజంగా జేజేలు మనం పలకాలి. సునీతా విలియమ్స్కి సరే కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక ప్రయోగాలు చేయడమే కాదు, లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం అనేది కూడా వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళందరికీ తెలిసే వెళ్ళారు. కల్పనా చావ్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా? ఆల్మోస్ట్ వచ్చేసామని బయలుదేరినప్పుడు స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళ చుట్టాలకు మెసేజ్లు ఇచ్చుకున్నారు. అయితే జస్ట్ భూమిలో దీనికి వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు ఊహించారా? అయితే భూమి మీద చేరింది, భూమి మీద అడుగుపెట్టినంత వరకు ఇబ్బంది, ప్రమాదం అన్నది, పెను ప్రమాదం ఎప్పుడైనా ఉండొచ్చు. జరిగింది అదే. ఇప్పుడు సునీత విలియమ్స్ది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ వస్తారు అనుకున్నప్పుడు జూలై అన్నారు, ఆగస్ట్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు లేటెస్ట్గా ఫిబ్రవరిలో వస్తారు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అనేది. ఎందుకోసమైతే పరిశోధనల కోసం వెళ్ళారో ఆ సక్సెస్ఫుల్గా అవ్వాలి, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ప్రతిసారి సునీత విలియమ్స్ ఇలా పోస్ట్పోన్ అవుతుంది అని కానీ కల్పనా చావ్లాకి ఎందుకని లింక్ పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చింది? అంటే ఆమె భారతదేశంలో పుట్టిన వ్యక్తి కాకపోయినా ఆమె కూడా భారతదేశం కర్నాల్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి. ఇద్దరు స్త్రీలు, ఒకరు జరిగిపోయారు, ఒకరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యోమగామి. ఆమె ప్రస్తుతానికి ఇబ్బందుల్లో, చిక్కుల్లో ఉన్నారు. దీని నుంచి ఆమె బయటకు రావాలని, ఇంకో కల్పనా చావ్లా లాంటి ప్రమాదం జరగకూడదని ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత ధీశాలి. అసలు ఒక స్త్రీ ఎంతమంది వెళ్ళారు ఇంతవరకు? అలాంటి ఒక స్త్రీ వెళ్ళి 4వసారి వెళ్ళి ఇది 5వసారి వెళ్ళడం, ఇలాగ చిక్కుపోతాను ఆమె కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ ప్లానింగ్లో 8 రోజులు ఉండడమే. ఎక్కడ 8 రోజులు, 3 మంది చెప్పినట్టుగా 8 నెలలు అయిపోతుందండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు 1961లో యూరి గగారం వెళ్ళినప్పుడు, 2024లో ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు సైన్స్ చాలా ప్రగతి చెందింది. కాబట్టి ఏ ఇబ్బందిని అన్నా వాళ్ళు ఎదుర్కోవడానికి దానికి అనువైనటువంటి ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నేను కోరుకోవడం ఏమిటంటే, అనుకోవడం కూడాను, సునీతా విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా సురక్షితంగా 2025లో ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్లోనే తిరిగి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేది పక్కన జరుగుతుంటే ఆయన ఊరుకుంటాడా ఎలాన్ మస్క్? లేదే. రేపు 27వ తారీఖు ఈ నెల పొలారిస్ డాన్ అని ఒకటి పెట్టాడు. అది దేనికోసం అండి? స్వదేశంలోకి వెళ్ళడమే కాకుండా మామూలుగా అందరు ఇక్కడ ఉండేది 250 మైళ్ళలో, అక్కడ 450 మైళ్ళలో నడక చేయడానికి ఒక 4 వెళ్తున్నారు. ఇంతకు మించి అంటారు. ఇంతకు మించి అంటే ఇంకా ఎంత ఇబ్బందులు ఉంటాయో చూడండి. అయినా ఆలోచన అలాంటిది. ఎందుకు ముందు 2030కి ఇదే ఎలన్ మస్క్ గారు ఏం చెప్పారంటే, మార్స్ మీద మేము ప్రవేశిస్తాం, అక్కడ ఒక కాలనీ తయారు చేస్తాం ప్రజలు ఉండడానికి, అక్కడికి టూరిజం ఏదైతే ఉందో స్పేస్ టూరిజం వెళ్ళాలి చేసిన వాళ్ళందరికీ మేము టికెట్లు రెడీ చేస్తున్నామని చెప్పాడు. కానీ ఆయన చేసినటువంటి పద్ధతులు, ఈ సక్సెస్ఫుల్ ఏదైతే స్పేస్ ఎక్స్ మిషన్స్ నిజంగా సాధిస్తాడా అని నాకైతే అనిపిస్తుంది. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, టెక్నాలజికల్గా చాలా ముందుకు వెళ్తోంది అనుకున్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ఉదయిస్తుంది. 8 రోజులు అనుకున్న వాళ్ళు 8 వారాలు గడిచిపోయి 8 నెలల దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంత డ్యూరేషన్ ఎందుకుంది? ఇంతగా అభివృద్ధి చెందాము, ఇంతగా ముందుకు వెళ్ళాము అనుకున్నప్పుడు, ఇన్ని రకాల కంపెనీలు వచ్చాయి, ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఫిబ్రవరి ఎందుకు, ఇంకా ముందుకు ఎందుకు జరగలేకపోతుంది అనేది? అది టెక్నికల్ హిచ్ అండి. ఏమిటా టెక్నికల్ హిచ్? ఫస్ట్ స్టార్ లైనర్లో టెక్నికల్ హిచ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఊహించలేదు, బోయింగ్ వాళ్ళేం ఆషామాషి కంపెనీ కాదు. ప్రపంచంలో అతిపెద్ద, ఒకప్పుడు అతిపెద్ద ఎక్కువ విమానాలు తయారు చేసేటువంటి సంస్థ అమెరికాలో ఉన్నటువంటి సంస్థ. మరి అలాంటికి వరుస వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఇది స్టార్ లైన్లో ఇబ్బంది అయింది. ఆ మధ్యకాలంలోనే 747 గొప్ప ఫ్లైట్ తయారు చేశారు వాళ్ళు. మధ్య మార్గంలో ఒక డోర్ ఓపెన్ అయిపోయింది, తిరిగిపోయింది. ఎంత ఇబ్బంది అండి, ఎంత పరువు నష్టం. అంటే అంతా కలిపి ఒక్క స్టార్ లైనర్ ప్రోగ్రామ్ కోసమే
బోయింగ్ వాళ్ళకి దగ్గర $10 బిలియన్ల లాస్ అయినట. అంటే ఎంత లాస్? అంటే వాళ్ళకి ముందే కానీ ఇవన్నీ ఊహిస్తే చేయరు కదా. అదే కాకుండా ఈ దీంట్లో స్పేస్ ట్రావెల్లో అది ఏదో టైమింగ్ ఉంది. ఇంకా మనకు వివరాలు అంత పూర్తిగా తెలియదు కానీ మీరు అడగొచ్చు సింపుల్గా. ఇంకోటి ఏదో స్పేస్ ట్రావెల్ పంపించేసి తీసుకురావడం లేదు కదా, పని అయిపోయింది కదా ఒక పని అని. అది ఎందుకు అంత సింపుల్గా లేదు? ఎందుకంటే మా స్పేస్ ఎక్స్ వీళ్ళకి దానికోసం అనున్నటువంటి విధానాలు, విధి విధానం వాళ్ళు తయారు చేసినప్పుడు అలాగే ఇప్పుడు పడితే ఒక రిటర్న్ ట్రిప్ లాగా చేయడానికి ఆస్కారం లేదు. మళ్ళీ లేకపోతే ఇప్పుడు నుంచి వెళ్ళి ఇంకొక 8 నెలలు అక్కడ ఉండాలంటే టోటల్గా పోనీ 6 నెలలు. అది అలాంటి పరిస్థితులు తప్పనిసరి అయితే తప్ప నాసా వాళ్ళు మాత్రం ఎందుకు తప్పనిసరిగా చేస్తారు? అది మనం గమనించాలి. ఇది చాలా టెక్నికాలిటీస్ ఇష్యూస్. అది ఇక్కడేదో స్పేస్ ఎక్స్ లేకపోతే బోయింగ్కి ఉన్నట్టు వైరం కోసం కాదు ఇక్కడ. అసలు అక్కడ ఒకసారి స్పేస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వైరమే లేదండి. ముందు చెప్పినట్టుగానే అక్కడే పక్కనే కెనడియన్ పక్కనే ఈ బెడ్సే షేర్ చేసుకుంటారు. ఇందాక చెప్పినట్టుగానే 6 ఉన్నాయి కదా, ఏది స్లీపింగ్ క్వార్టర్స్ అని 2 వాష్రూమ్స్ ఉన్నాయి. 9 మంది ఉండండి, 7 మంది ఉండండి, అవే షేర్ చేసుకోవాలి కదా. సార్ ఇప్పుడు అనుకోకుండా ఇలాంటివి ఏవో డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇమ్మీడియట్గా మనం సైకలాజికల్గా డౌన్ అయిపోతాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. దానికి మెడిటేషన్ చేసుకోండి, చాలా కూల్గా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి, హ్యాపీగా పడుకోండి, ఇలాంటివన్నీ డాక్టర్లు చెప్తూ ఉంటారు. అవును, చేయగలిగే వాళ్ళు చేస్తూ ఉంటారో లేకపోతే దాని ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఇలా డిలే అయిపోతుంది, ఇంకొన్ని నెలలు మళ్ళీ ఇక్కడే మనం ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నందుకు మళ్ళీ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయోగాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అది ఈవెన్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యే దానికి పెద్ద అదే ముందు చెప్పాను కదా. ఏం చేస్తారు సార్ వాళ్ళు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు? అంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం, స్పేస్లో ఉండే వాతావరణం ఇక్కడ నుంచి పెట్టి మెడిటేషన్ కానీ లేకపోతే రిలాక్సింగ్గా ఉండడం కానీ అక్కడ ఉండేటువంటి మ్యూజిక్ ఏదో పద్ధతిలో వినుకోవడం కానీ ఏదో ఒకటి సన్నద్ధాలు వాళ్ళు అవుతారు. ఏది ఎందుకంటే అలాగని ఇప్పుడు మాటకు 4 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు కూడా వాళ్ళకి అంత రోజులు ఉండాల్సి వచ్చిందా సునీత విలియమ్స్? అందువల్ల ఏంటంటే దానికి సన్నద్ధమై నాసాలోనే తయారీలోనే ఇవన్నీ కూడా వాళ్ళు ముందు నుంచి అయిన తర్వాతే మరి చిన్న పరీక్షలు అంటే అందరికి వచ్చేసాయి క్యాన్సర్లు. మరి ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికని ముందు ఎందుకు టెస్టులు చేయటం? ఎందుకంటే కాలోరెక్టల్ క్యాన్సర్, రక్తంలో వామగాముల కోసం ఈ రేడియేషన్ వల్ల ఒక 3లో ఒకరికి రావడానికి ఆస్కారం ఉందట క్యాన్సర్. స్కిన్ క్యాన్సర్ అయితే సరే ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని సెల్ఫ్ లిమిటింగ్ ఉన్నాయి. ఉదాహరణ గుండె మీద అనుకున్నాం ప్రాబ్లమ్స్, అది మళ్ళీ భూమి మీదకి రాగానే కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోవడానికి ఆస్కారం ఉందట. కాల్లో కండరాలు అంటే క్షీణించిన కండరాలు ఒరిజినల్గా అయిపోవడం తొందరగా కాకపోయినా నెమ్మది కాలు భూమి మీద వేయగానే కొంచెం ఆన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తుందట. అది పెద్ద ప్రాబ్లం. ఇంకా అది కూడా వాళ్ళు భూమి మీదకి రాగానే ఏదో ఇంటికి పంపించారు వెళ్ళిపోరు కదండి వాళ్ళని పిల్లల్ని చూడడానికి. దానికి మళ్ళీ అక్కడ ఉండేటువంటి నాసాలోని ప్రయోగశాలలో అక్కడుండే వాతావరణానికి పూర్తిగా అనుకూలమైన తర్వాతే వాళ్ళ కుటుంబ మిత్రుల్ని, కుటుంబ సభ్యులను కలవడానికి ఇంత ముందు కూడా జరిగేటువంటి రేడియేషన్ జోన్ లోంచి బయటికి రావాలి, మళ్ళీ రేడియేషన్ మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు, ఎక్స్పోజ్ అవ్వకూడదు వాళ్ళు. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. అది ఒక పెద్ద ప్రక్రియ, పెద్ద సైన్సు. అంటే ఎంత అనుభవం వచ్చిన కొలది ఇంత ఉపయోగం ఉంటూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు దగ్గరలో ఏమిటంటే ఇప్పుడు ప్రతి రంగంలోనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున రాబోతుంది. ఎందుకంటే వీళ్ళకు ఉండేటువంటి అనుభవాలు ఇవన్నీ జరిగినటువంటివి అవన్నీ వాళ్ళు డేటా రెడీ అయిపోతూ ఉంటుంది. డేటా బట్టి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అన్నట్టు క్వశ్చన్ డెఫినెట్గా మనకి దిశానిర్దేశం చేస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రాబ్లం వల్ల ఏంటంటే డేటా అన్నది తక్కువ ఉంది. సంవత్సరానికి ఎంతమంది వెళ్తారు తెలుసా మీకు? నమ్మరు. ఇన్ని దేశాల్లో ప్రయత్నించి 12 మంది వెళ్తారట సంవత్సరానికి. 3 నెలలకు 3 అంటే సంవత్సరానికి 12 మంది వెళ్ళి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పడిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎంత డేటా వస్తుందండి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకా పని పడుతుంది. అంటే పాత డేటా కానీ అయితే ఇక్కడ అవన్నీ కంప్యూటర్ సాధనాల ద్వారా చేసినాయి కాబట్టి పాత డేటా కానీ ఎక్కడ ఉంటుంది కాబట్టి అక్యుములేట్ అయ్యి అవన్నీ అనలైజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ముందు అంటే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఆ షట్టర్స్ ఓపెన్ అవ్వట్లేదు, దానికి ఏం చేయాలి, హీలియం గ్యాస్ లీక్ అయింది, దానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పగలిగినటువంటి సన్నివేశాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. సో భవిష్యత్ అన్నది ఏదైతే ఉందో రోదసీ దీనికి యాత్రకి అదంత ప్రమాదకరం శాతం తగ్గిపోతూ ఉంటుందేమో, ఎక్కువ రోజులు వెళ్ళి ఉండేదానికి అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1998లో స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను
2050 కల్లా తీసేస్తారట. అప్పుడు ఇంకా దానికంటే పెద్ద స్టేషన్ రెడీ చేస్తారు. అంటే అందరూ కూడా వాళ్ళ తాలూకా పనితనం బట్టి అక్కడ ఒక్కొక్క విడిది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అడుగు జాడలు అక్కడ ఉంటాయి. 2035 కల్లా ఇస్రో వాళ్ళు మళ్ళీ భారతదేశం తాలూకా జెండా అక్కడ ఎగరవేయబోతున్నారు. ఇందాక చెప్పినట్టుగానే కెనడా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సంఘీభావంతో స్పేస్ యాత్ర ఇంకా కొంచెం శుభతరంగా కుశలంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులోనూ ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే మాట, ఇవన్నీ కూడా ముందు ఆలోచించుకొని కూడా ఆలోచించుకుంటారండి. ఇదేదో ఊరికే అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఏదో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వస్తుంది అనుకోండి, సెకండ్ వచ్చినప్పుడు అంత అన్ఎక్స్పెక్టెడ్ కాదు ఇది. దానికి ఎన్నో నెలల ప్రయత్నం అండి. ఎంతమందిని వ్యోమగాములు సంవత్సరాల ముందు సెలక్షన్ చేస్తారు, చేసి వాళ్ళకి తర్ఫీదిస్తారు ఇన్ని నెలలు. అంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం నాసాలో హూస్టన్లో క్రియేట్ చేస్తారు. రష్యా వాళ్ళైతే రష్యా అక్కడ చేస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళేది ఊరికే టక్కమని వెళ్ళి ఏదో కొత్త విషయానికి ఎక్స్పోజ్ అయిపోవడానికి ఆస్కారం లేదు. సార్, మనం ఇన్ని రకాలుగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసుకున్న ఆహారం ఎక్కువగా డ్రైయే తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఇవన్నీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి స్పేస్ డయేరియా అని ఒకటి ఉంది. అంటే స్పేస్లో వెళ్ళడం వల్ల డయేరియా వస్తుంది కొంతమందికి. అదే కాకుండా ముందు మనం చెప్పినట్టుగా ఏమిటంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ ఏదో పేగుల్లో ఒక ఫ్లోరా, మైక్రోబియల్ ఫ్లోరా అని ఉంటుంది, ఉపయోగకరమైంది, అవసరమైంది అది. అంటే మనం ఏదైనా పొరపాటున అక్కడ ఫుడ్ తీసుకున్నా కానీ దాన్ని సెట్ చేసేటువంటిది ఒక సిస్టమ్, డిఫెన్స్ మెకానిజం ఉండాలి కదా. ఆ డిఫెన్స్ మెకానిజం క్షీణిస్తుంది. ఏదైతే ఉపయోగకరమైనటువంటి ఫ్లోరా నశిస్తుంది. అదే సరిగదా ఇప్పుడు మనకి అపెండిసైటిస్ లాంటి ఇబ్బందులు రావడం, కోలిసిస్టైటిస్ అని ఏదైతే గాల్ బ్లాడర్ బ్లాక్ అయిపోవడం, జాండిస్ లాంటి రావడం, ఇలాంటివన్నీ అవకాశాలు ఉన్నాయి. అని ఈ చిన్న చిన్న ఇబ్బందుల కోసం మీరు నమ్మరు, స్పేస్ స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు ఏంటంటే ఇప్పుడు మాట లాపరోస్కోపీ, కోలిసిస్టెక్టమీ చేయడానికి ఆస్కారం అయితే లేవు, కానీ అక్కడ అల్ట్రాసౌండ్ సౌకర్యం ఉంది. ఎక్కడ? స్పేస్ స్టేషన్లో. కాకండి వాళ్ళే చేసుకోవాలి. అంటే అవన్నీ వాళ్ళు ముందు ఇక్కడ ట్రైనింగ్ అవుతారు. ఇందాక చెప్పినటువంటి ఓసిటీ కూడా వాళ్ళు చేస్తారు. ఆప్టికల్ కాన్ఫిగరేషన్, టోనోమెట్రీ, ఇవన్నీ నేర్చుకున్న సునీత విలియమ్స్ తనంతా తను చేసుకొని ఆ వివరాలు కిందకు పంపించింది అమ్మాయి. దాన్ని బట్టి కింద నుంచి ఏ డ్రాప్స్ వేసుకోవాలి ఏంటి అని సలహాలు ఇచ్చారు. దానికి సన్నద్ధంగా వెళ్తారండి. చాలా గొప్ప పద్ధతి. నిజంగా వాళ్ళు కేవలం అక్కడ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రమే వెళ్ళట్లేదు. కంప్లీట్ గా వాళ్ళు ఒక డాక్టర్ ఉంటారు, ఒక ఇంజనీర్ ఉంటారు, సైంటిస్టు, అందరూ ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ వ్యక్తి, అన్ని ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రూపం. సింపుల్ ఆస్ట్రోనాట్ అనడానికి సరిపోదు వాళ్ళని. ఇన్ని నేర్చుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు. ఇప్పుడు అపెండిక్స్ లాగా వచ్చిన ఏదైనా చీమ్ పట్టింది అనుకోండి, దాన్ని డ్రైన్ చేయడానికి పద్ధతులు ఎక్కడి నుంచి నేర్చుకుని వెళ్తారు. అంటే పెద్ద ఆపరేషన్లు చేయడానికి ఆస్కారం లేదు. అందుకనే వెళ్లే ముందు ఇవన్నీ కాకుండా అందరికీ కూడా మెదడుకి సంబంధించినటువంటి ఎంఆర్ఐ, కంటికి సంబంధించినటువంటి ఎంఆర్ఐ, ఇవన్నీ చేయటం, కంటి పరీక్షలన్నీ వివరంగా అన్నీ చేసి చూడడం, గ్లకోమాలాడది లేదు కదా అని, ఇలాంటివన్నీ అయిన తర్వాతే వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంటుంది. దానికి ఇందాక చెప్పినటువంటి గాగుల్స్ కానీ లేకపోతే కాంటాక్ట్ లెన్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కూడా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అపెండిసైటిస్, కోలిసిస్టైటిస్, గాల్ బ్లాడర్ తాలూకు ఇది కానీ, గాల్ బ్లాడర్లో ఉండేటువంటి స్టోన్స్ వెళ్ళి దాన్ని బ్లాక్ అయిపోవడం కానీ, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ ఒక పాసిబిలిటీస్ అయితే అవకాశం అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఏమిటంటే ఇబ్బందికరమైంది, ప్రమాదకరమైంది ఏదైతే ఉందో ఈ ఫ్లోరా, దానిలో నార్మల్గా ఉండేటువంటి మైక్రోబియా డ్యామేజ్ అయిపోయినట్టయితే ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్పేస్ డయేరియా, లక్కీగా అది సెల్ఫ్ లిమిటింగ్, దానంతరం అదే తగ్గిపోతూ ఉంటుంది. లేదు కింద భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, అక్కడ ఉండేటువంటి వాష్రూమ్స్ రెండే, ఇబ్బందుల్లో అక్కడే కదండి. జీవితం అన్నది అడ్జస్ట్మెంట్. అంటే స్పేస్ స్టేషన్ అనుభవం అడ్జస్ట్మెంట్కి ప్రతీక. అంటే ఏది మీరు కంప్లైంట్ చేయడానికి లేదండి. ఏదో కాఫీ ఇవ్వలేదు టైం కన్నా శ్రీమతి మీద అరవడానికి లాగా అడిగినట్టు లేదు అక్కడ అవకాశం. అన్నీ మనమే స్వయంగా సిద్ధం చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసేటువంటి, అన్ని జాతీయులు అన్ని దేశస్తులతో కూడా కలిసిమెలిసి ఉండి చేసేటువంటి గొప్ప సాధనే ఐఎస్ఎస్. నిజంగా సార్, తినే ఆహారం దగ్గర నుంచి పడుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఎలా పడుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, అలా గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు వాళ్ళు కట్టేసుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఈజీ టాస్క్ కాదు అస్సలు. కాదు. అదే కాకుండా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు వీళ్ళిద్దరు, ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళిద్దరు వెళ్తే అక్కడ కాబోయేది 11 మంది. స్లీపింగ్ ఛాంబర్స్ అన్నవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
అంటే ఇక టర్న్స్ ఏదో ఉంటుంది దానికి ఒక పద్ధతి ఒకటి. అలా నేను చెప్పడం అడ్జస్ట్మెంట్. మామూలుగా హాయిగా ఇంటి దగ్గర దాని బెడ్రూమ్లో పడుకునే అవకాశం అక్కడ లేదుగా. అక్కడ ఉంటూ సంతోషంగా ఎవరు అమెరికన్ అక్కడ నుంచి చంద్రుడి తాలూకు ఫోటోలు పెట్టాడు మన వచ్చాయి మీడియాలో. అట్లా అలాంటితో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉండి ఇంకా మర్చిపోవటమే. రోజులు గడిచిపోతూ ఉంటాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతూ ఉంటాయి. ఇలాగ ఒక మెంటల్లీ ప్రిపరేషన్తో వాళ్ళు వెళ్తారు. అందువల్ల ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పినటువంటి క్రికోకు కానీ పెలరోకి కానీ ఇంత లాంగ్ స్టాండింగ్ ఉండి కూడా ఎక్కడలో కూడా వాళ్ళు ఏదో ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా వచ్చాయి, దానివల్ల ఇట్లా అయిపోయారని చెప్పేటువంటి అవకాశాలు లేవు. యూరి గగారిన్ కూడా మొదటిసారి అక్కడ చంద్రుడి మీద దీని మీద స్వాదిశలోకి వెళ్ళిన తర్వాత వచ్చి ఫ్లైట్ నడిపించాడు. ఫ్లైట్ పైలట్ ఆయన ఎక్కడ ప్రమాదంలో చనిపోయాడు. అంత వయసు అప్పటికి ఆయనంతా 46 సంవత్సరాలు 48 చిన్న వయసులోనే జరిగిపోయాడు. అయితే మరి అందరికంటే ఎక్కువ రోజులు ఒకేసారి ఉండేటువంటి ధీశాలి మరి 80 సంవత్సరాల వరకు హాయిగా జీవించాడు. కాబట్టి వీళ్ళకి ఏది ఉండకూడదు, అన్నిటికీ దానికి ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయాలు వాళ్ళు రెడీ చేసుకుని వెళ్తారు. ఇబ్బందులు వచ్చేటప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, అన్ని అవకాశాలు, అన్ని సౌకర్యాలు అక్కడ లభ్యంగా ఉన్నాయి. ఈ సాధన ఏదైతే ఉందో సౌకర్యాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నది చాలా చాలా పెరిగి ఉన్నాయి. నాసాలో ఉండేవాళ్ళు 24/7 అండి పని వాళ్ళకి, అదేను బై రొటేషన్. సో వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి వివరాలు చిన్నవో పెద్దవో కూడా వాళ్ళకి ఇండికేషన్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఈ తాలూకా మరణాల సంఖ్య అన్నది చాలా తగ్గిపోయింది. అసలు సునీతా విలియమ్స్ గారిని నువ్వు బిలోని అలౌ చేయకపోవడానికి కారణం అది ఇంకొక డెత్ కాకూడదు అని. అది ఇబ్బందికరం అయినా కూడా అది అందుకు అఫ్కోర్స్ సునీతా విలియమ్స్ని విల్మోర్ని అందులో ఇన్వాల్వ్ చేశారా, వాళ్ళతో డిస్కషన్ అయిందా లేదా మనకైతే వివరాలు లేవు. మొత్తం మీద స్పేస్ ఎక్స్ వాళ్ళు, బోయింగ్ వాళ్ళు, స్టార్ లైనర్ వారు, నాసా వాళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేసి చివరికి ఇది పద్ధతిలో సురక్షితంగా వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడానికి ఒక పథకం, ఒక పద్ధతి ద్వారా తయారు చేయడం జరిగింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం ఫిబ్రవరిలోనే రావాలి అని కోరుకోవాలి, అట్ ద సేమ్ టైం చాలా సేఫ్గా కూడా ల్యాండ్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ప్రపంచం అంతటా కూడా అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని దేశస్తుల వారు కూడా ఈ క్షణం కోసమే. ఎందుకంటే ఇది చాలా అందరికీ కూడా పరీక్షా సమయం. అంటే ముందు వెళ్ళబోయే వామగాములు అందరికీ ఇది ఒక పరీక్ష. అందరూ ఎదురు చూస్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అంతా క్షేమంగా జరుగుతుందని నేను ఆశావాహిని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్, క్షేమంగా రావాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.